ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మీడియా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఫ్లోర్ లీడర్ ప్రమోద్ గారు మరి అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు ప్రతాప్ గారికి మరి అదేవిధంగా ఎస్టీ మోర్చా ఓం సింగ్ గారికి మరి అదేవిధంగా ఇక్కడ మహిళా సోదరిమణి గారికి జ్యోతి గారికి అశోక్ గారికి అదేవిధంగా పురుషోత్తం ఎస్సీ మోర్చా గారికి మరి ఎంత సైలర్ జై శ్రీరామ్. మనం గత కొన్ని రోజుల నుంచి భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటున్నాం. చాలామంది నరేంద్ర మోడీని ఒడగొట్టాము, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాము అని ఒక రాక్షస ఆనందం పొందుతున్నారు. నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పుట్టిందే దేశం ఫస్ట్ అని. మాకు పార్టీలో చేరిన సందర్భంలో కానీ, శిక్షణ ఇస్తున్న సందర్భం కానీ, ఏ సందర్భంలో అయినా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం దేశం మొదలు, తర్వాత పార్టీ, చిట్ట చివరిగా తాను అని చెప్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ వాడో లేకపోతే చైనా వాడో బంగ్లాదేశ్ నుంచో విదేశాల నుంచి అటాక్ అయినప్పుడు ఈ దేశం కోసం ఎంత అగ్రెసివ్గా ఉండాలో అంత అగ్రెసివ్గా ఉంటూ, రెండోది దేశంలో కొంతమంది విదేశీ ఫండింగ్తో అరాచక శక్తులు సృష్టించి దేశ భద్రతను, దేశం యొక్క సురక్షితను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదగడం నేర్చిన భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇలా మనం రైతు ఉద్యమం అప్పుడు చూసాం, పార్లమెంట్ మీద దాడి చేసి ప్రయత్నం చేయడం. ఆ రోజు 15th ఆగస్ట్ సేమ్ ఇట్లనే 15th ఆగస్ట్ సందర్భంలో వేలాది ట్రాక్టర్లు కొంచెం అరాచక శక్తులతో ప్రయత్నం చేయడం, భారతీయుల్లో ఉన్న ఆవేదనని రెచ్చగొట్టి అటు పార్లమెంట్ మీద దాడి చేసే ప్రయత్నం చేయించడం మనం చూసాం. నిన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల సమస్యల మీద ఏదైతే నిట్ పరీక్షా పత్రం లీక్ అయిందని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి, ఆ ఉద్యమంలో ఎవరైతే కమ్యూనిస్టు భావాలుండి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచొద్దు, ఈ దేశం వ్యతిరేక శక్తులు ఉన్నారో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని హింసాత్మకంగా సంఘటన చేసి ఏ ప్రయత్నం చేశారో ఈ రెండు సందర్భాల్లో నరేంద్ర మోడీ వివరించిన తీరు ఇలా భారతదేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఒక అడుగు వెనుకేసినంత మాత్రాన ఓటమి కాదు. ఒక తండ్రి తన కొడుకు తప్పుదారి పడితే, తన కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఏ రకంగా ఆ తప్పును తన మీద తీసుకుంటాడో, ఇవాళ ఈ భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి 152 సార్లు పేపర్ లీకేజ్ జరగడం జరిగింది. ఈ 152లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది కేవలం ఏజెన్సీలు నిర్వహిస్తున్నది 20 పేపర్ లీక్ అయినాయి. 132 పేపర్ లీక్లు రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, ప్రతిపక్ష పద అధికారంలో ఉన్న రాష్ట్రాలు జరిగినాయి. మరి ఒక్కరు కూడా రాజీనామా చేశారని నేను అడుగుతున్నా. ఇవాళ చెయ్యరు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ని ఏకంగా చేసుకున్నారు. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు టార్గెట్ చేయడం ఒక్కసారి వివరించాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఈ వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ప్రధాని గారు ఏం చేశారు? తను విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ దేశంలో ఏదైతే మొఘలులు, అక్బర్లు, బీర్బల్ల గురించి పిల్లలకు నూరిపోస్తూ దేశం మీద ప్రేమ లేకుండా విదేశీ పరిపాలకుల మీద వాళ్ళ చరిత్రలు చెప్పే విధానాన్ని సమూలంగా మారుస్తూ విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో యూనివర్సిటీలు అంటేనే దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాలుగా మారుతున్న సందర్భాల్లో వారు విద్యాశాఖ మంత్రిగా ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా వచ్చాడు ఒరిస్సా నుంచి, ఏబీవీపీ నాయకుడిగా. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎక్కడ కూడా నీట్ పేపర్లో ఇంత ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా ఆయన అవినీతి జరిగింది, ఆయన ఈ అవినీతిలో పాల్పడ్డని కాదు.
తన హయాంలో ఉన్న తన అండర్లో ఉన్న ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అందులో పేపర్ లీకేజ్ అయింది, దానికి బాధ్యత వహించమని చెప్పారు. ఇలా దేశ భద్రత కోసం, దేశంలో అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి నెల రోజుల లోపలనే నీట్ పరీక్ష అయిన తర్వాత ఒక నెల రోజుల లోపలనే అట్టి పరీక్షను మళ్ళీ పెట్టి ఇలా లక్షల మంది విద్యార్థులు నీటిలో పాస్ అయ్యి ఉత్సవాలు చేసుకుంటుంటే విద్యార్థులు తక్కువ, దేశ ద్రోహులు లేదు, నరేంద్ర మోడీని వ్యతిరేకించేటోళ్ళు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటోళ్ళు, శ్రీరాముని వ్యతిరేకించేటోళ్ళు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటోళ్ళు ఆ స్టేజ్ల మీద చూడండి. ఎవరి కోసమే ఒకే రాత్రి నరేంద్ర మోడీ ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే 33 కోట్ల మంది ప్రజలు వీక్షించారు అంటే అది నరేంద్ర మోడీ మీద ఉన్న ఈ దేశ ప్రజలకున్న విశ్వాసం. ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ జరగలేదు. సోకర్ ఫుట్బాల్ లాంటి టీంలో లేదు, బాస్కెట్బాల్ లాంటి టీంలో విపరీతమైన అభిమానులు ఉంటారు, క్రికెట్కు విపరీతమైన అభిమానులు ఉంటారు. కానీ వాళ్ళకు కూడా జరగకుండా కేవలం ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి ఒక్క రిజ్ చేస్తే 24 గంటల లోపల 30 కోట్ల మీద ప్రజలు చూసిర్రంటే అది ఏ రకంగా నరేంద్ర మోడీ యొక్క ఒకే రోజు 10 లక్షల మంది అభిమానులు తన ఇన్స్టాలో, తన సోషల్ మీడియాలో తన యొక్క అభిమానులు పెంచుకున్న ఈ ప్రపంచంలో ఉందంటే అది నరేంద్ర మోడీ అని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ దేశం కోసం, దేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు ఈరోజు మన నీట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలేజీలో చదువుకునేందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ కావద్దు. 15th ఆగస్టు వస్తుంది, 13 ఆగస్టు దాకా పార్లమెంట్ నడుస్తుంది. 13 ఆగస్టు లోపల ఈ దేశంలో కొంతమంది పిల్లలు వాళ్ళని రెచ్చగొట్టో లేకపోతే శ్రీకాంత్ చారిలాగా మిగతా వాళ్ళలాగా దొంగ దెబ్బతీసి ఆత్మహత్య ప్రేరేపరించి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా లేకపోతే ప్రపంచంలో అల్లకల్లోలం అవుతున్న దేశంలాగా ప్రయత్నం చేయాలనే ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకే ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ వాళ్ళ ఆనందం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆనందం చూస్తుంటే, రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ఉండే ఆయన ఆయంలో పేపర్ లీక్ అయిందని మీడియా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తాడు, నేను మంత్రిని, ఎగ్జామ్స్ నేను నిర్వహించను, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉందని చెప్తారు. రాజస్థాన్లో పేపర్ లీక్ మీద ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఏం చెప్తుంది, పేపర్ లీక్ అనేది ఒక సాధారణ ఘటన. అశోక్ గెహ్లోట్ గారు పక్క కూర్చుంటే, ముఖ్యమంత్రి పక్క కూర్చున్న సందర్భంలో మాట్లాడుతూ ఆమె చెప్పడం జరిగింది. ఇవాళ కర్ణాటకలో మినిస్టర్ ఏం చెప్తాడు, ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తారు. కానీ ఒక్క మంత్రి కూడా ఈ రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో జరిగింది, పంజాబ్లో మొన్న జరిగింది, కేరళలో జరుగుతుంది, ఇవాళ కర్ణాటకలో జరిగింది. ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో జార్ఖండ్లో జరిగింది. ఎక్కడైతే అధికారం ఉందో కాంగ్రెస్ పార్టీ, అట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కటి కూడా మంత్రి కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ కానీ చర్యలు ఎంక్వైరీ కానీ జరగకుండా చూసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వచ్చింది. నేను నిన్న ముఖ్యమంత్రి గారిని చూశాను, క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాడు. ఎందుకు ముఖ్యమంత్రి క్యాండిల్ ర్యాలీ తీస్తున్నావు అని అడుగుతున్నాను నేను. 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనందుక, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇయ్యనందుక, నీ హాయంలో ఈ రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తున్నందుక, 21 సంవత్సరాల్లో పోటీ చేసే అధికారం ఉండాలి, జంజీలకు ప్రాతినిధ్యం కావాలి అని చెప్పి అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. నీ మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు జంజీలు ఉంటారని అడుగుతున్నాను నేను. ఇవాళ నువ్వు రాజీనామా అయ్యి ఆదర్శంగా నిలబడు, ఒక జంజీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి. చేత కాదు, తమ దగ్గరికి వస్తే నోరు పూచుకుంటారు. ఇంకొకడు 1,00,000 కోట్ల అవినీతి చేసిడు. తెలంగాణ సకల జనువులు సమ్మె చేసి సాధించిన తెలంగాణలో ఆ బీఆర్ఎస్ పార్టీ, దరిద్రం పార్టీ, గ్రూప్ 1 ఎగ్జామ్లు లీక్లే, గ్రూప్ 2 ఎగ్జామ్లు లీక్లే, గ్రూప్ 3 ఎగ్జామ్ లీక్, చివరికి ఎస్ఎస్సి పేపర్, ఇంటర్ పేపర్ కూడా లీక్ చేసిన ఘనత ఒకటికని ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కేటీఆర్ని అడిగితే క్వశ్చన్, TV9 వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఏమడుగుతాడు, ఏం చెప్తాడు, పేపర్ మేము నిర్వహిస్తామా, పలానా రాష్ట్రంలో ఎన్నిసార్లు లీక్ అయింది, ఏం చేస్తున్నారు. వాళ్ళు అడిగిరు, అరే మన రాష్ట్రంలో
లీక్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇది ఉంది, రాజీనామా చేసేది. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు. ఇవాళ అలాంటి దుర్మార్గుడు కేటీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతాడు, బీజేపీ మీద విమర్శలు చేస్తాడు. నేను ఇవాళ అడగదలుచుకున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మీరు అనుకుంటున్నారు ఏదో సాధించామని ఆనందపడుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకుడి మీద కూడా అవినీతి ఆరోపణలు లేకుండా ఈ దేశాన్ని 12 సంవత్సరాలు దాటి పరిపాలిస్తున్న సందర్భంలో ఓ పేపర్ లీకేజ్ అని తీసుకొచ్చి ఇలా రాజీనామా చేయాలంటే ముందుగా పార్లమెంట్లో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తమ యొక్క కర్ణాటక మంత్రితో రాజీనామా చేయించి, కేరళలో మంత్రితో రాజీనామా చేయించి, అట్లాగే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాజీనామా చేసి, జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ప్రాంతంలో రాజీనామా చేసి, మొన్నటిదాకా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అధికారంలో, ఇవాళ మళ్ళీ అక్కడ కూడా అధికారంలో వాళ్ళు ఫస్ట్ రాజీనామాలు చేయించి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన తర్వాత దీన్ని ప్రశ్నించాలి తప్ప, ఇలా భారతీయ జనతా పార్టీ పూర్తిగా భారతీయుల మీద విశ్వాసంతో ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తన పదవి త్యాగం చేయడు. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. అందుకోసం మొదటే చెప్పాను, ఈ దేశంలో మొదటిగా దేశం కోసం ప్రాణాలు అర్పించేది, త్యాగం చేసేందుకు ఉండేది భారతీయ జనతా పార్టీ. ఇలా రైతు ఉద్యమం అప్పుడు కానీ, ఇలా విద్యార్థుల పేరు మీద జరుగుతున్న అరాచక ఉద్యమాల సందర్భంలో కూడా, 2 సందర్భాలు కూడా, ఆ రోజు కూడా దేశ రైతాంగానికి ఒక మంచి చట్టాలను, రైతు చట్టాలను తీసుకొచ్చిన సందర్భాలు వాళ్ళ వెనుక విదేశీ శక్తులు, దేశ అరాచక శక్తులు చేరి ఏ విధంగా దేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ఇంటి పెద్దగా, ఇంటి తండ్రి పాత్రలో, పెద్దన్న పాత్రలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ రోజు బహిరంగంగా క్షమాపణ చెప్పి అవి సంబంధంగా తను విడ్రా చేసుకోవడం జరిగింది. ఇలా చాలామంది రైతులు అడుగుతారు, ఆ చట్టాలు ఉంటే మంచిగా ఉండే, ఆ ఇన్సూరెన్స్ వస్తుండే, మా పంటకు సరైన ధర దొరుకుతుండే. కానీ ఇవాళ ఎవరైతే కొంతమంది చేసిన ఉద్యమం వల్ల ఒక మంచి కార్యక్రమం దెబ్బతిన్నామని చెప్పే ఆలోచన ఉంది. కాబట్టి ఇవాళ నేను బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. రేపు ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతున్న ఉద్యమము రేపు మీ ఇళ్ళకి తాకుతుంది. రాహుల్ గాంధీ దేశ ప్రధాని ఇంటి ముందర పోయి ధర్నా చేస్తాడు. ఈ దేశాన్ని అత్యధికంగా పరిపాలించింది ఆయన కుటుంబ సభ్యులే. ఒక దేశ ప్రధాని భద్రత ఏ రకంగా ఉంటుంది, అక్కడికి పోతే ఏ రకంగా యాక్షన్ ఉంటుంది, అక్కడ నియమ నిబంధనలు ఏ రకంగా ఉంటుంది ఆయనకు తెలిసిన. కానీ చిల్లర రాజకీయం కోసం, చీప్ పాలిటిక్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఇవాళ రాహుల్ గాంధీ నీచంగా దిగజారాడు. ఇలా కనీసం 99 సీట్లన్నా కానీ దేశ ప్రజలు మిగతా వాళ్ళు ఇచ్చినచ్చు. ఇలా అక్కడ దేశ ప్రజలు చీగొట్టుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇద్దరు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఇలా అక్కడ ఉద్యమం చేసారో అక్కడ ఉన్న వీడియో చూడండి. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక బీసీ బిడ్డ ఈరోజు అక్కడ చనిపోవడం వీళ్ళ దాడిలో, ఒక ఏసీబీకి విపరీతమైన దెబ్బలు తగలడం. ఇవాళ దేశం ఏ రకంగా ఎక్కడికి వెళ్తుంది? బీసీ బిడ్డ అయిన ధర్మేంద్ర ప్రధాన్ని ఇవాళ మంత్రి పదవి దించిన దాకా ఎవరు ఉద్యమించారు? ఈ బీసీ వ్యతిరేకులు ఎవరు? ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేము, ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పేంది? మొఘళ్ళ చరిత్రలు, అక్బర్ల చరిత్రలు, బీర్బల్ల చరిత్రలు వద్దు. ఈ దేశ ప్రపంచానికి విశ్వగురులో ఉన్న ఈ దేశ చరిత్ర మనకు కావాలి, మన సంస్కృతి, మన పూర్వీకుల సంస్కృతి కావాలని చెప్పి వారు విద్యా వ్యవస్థలో మారుస్తున్న తీరే ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతూ ఈ దేశంలో వాడు ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి, వాడు సంవిధానం మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఎవరి పక్కనైతే కూర్చుంటున్నావో, ఎవరికి మద్దతు తెలుపుతున్నావో వాడే ఈ దేశానికి సంవిధాన్ని తూటబొడిచి ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ప్రకాష్ రాజ్ లాంటి చాలామందికి చెప్తున్నాను, షబానా ఆజ్మీ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఏం బాధ అంటే వాళ్ళ ఎన్జిఓ ఆర్గనైజేషన్కి విదేశీ ఫండ్స్ రాకుండా నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు.
కాబట్టి నరేంద్ర మోడీ మీద అక్కసు తీర్చుకోవాలి. అమెరికాలో కూర్చున్న సోరస్ అనే వ్యక్తి ఫండింగ్తో నడుస్తున్న ఇది 15 ఆగస్టు రోజు ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశంలో నక్సలిజం పోయింది, ఈ దేశంలో తీవ్రవాదం పోయింది, ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో 40 ఏళ్ళలో వికసిత్ భారత్గా ముందుకోతుంది. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భంలో కావాలని ఈ దేశాన్ని బదనాం చేయాలి, ఈ దేశ యువతను ఒక డార్క్ అంటే చీకటి గదిలోకి నెట్టేయాలని చెప్పిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాని గారితో రాజీనామా చేయించి ఈ దేశ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు వారు చేసిన దానికి భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఇవాళ మరొక్కసారి హెచ్చరిస్తున్నాను నేను అందరినీ కూడా, ఇవాళ యువతకు మేల్కొల్పమని చెప్తున్నాను. ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టారో 10,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ 4,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు రావాలి లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మన మా ఎస్టీ మోర్చా నాయకులందరూ ఎస్సీ మోర్చా నాయకులందరూ పోయి ఏదో 100% అది స్కూల్స్ బోధనమైనవి 100% అది పిల్లలు 100% మీద ఈ డబ్బులు ఇస్తలేరు అని చెప్పి చేతులు ఎత్తేస్తే మా నాయకులందరూ పోతే వాళ్ళ పేరు మీదే వాళ్ళందరినీ బోధనలో తీసుకుపోయి చదివించే పరిస్థితి వచ్చింది. ఈ గది చేత కాదు ముఖ్యమంత్రి నీకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాండిల్ ర్యాలీలట, దేనికి క్యాండిల్ ర్యాలీ తీస్తున్నావు? ఒక బీసీ బిడ్డ ఒక హెడ్ కానిస్టేబుల్ దాడిలో చనిపోయిందని తీసినావా? లేదు ఒక ఏసీపీ మీద దాడి జరిగినది తీసినావా? లేకపోతే ఒక బీసీ ఒక మంత్రి రాజీనామా చేసినందుకు తీసినావా క్యాండిల్ ర్యాలీ? చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కూడా ఇందూరు జిల్లా ప్రజలకు ముఖ్యంగా తెలుగు వారందరికీ చెప్తున్నాను, నరేంద్ర మోడీ ఈ దేశం కోసం పుట్టిన నాయకుడు. చాలామంది అక్కడ కూర్చున్న మహిళా జర్నలిస్టులు, యూట్యూబర్స్లు, పత్రికా విలేకరులు దొంగలుగా చిత్రీకరించి వాళ్ళ మీద దాడులు, ఆడపిల్లలను చూడనీయకుండా ఆడ జర్నలిస్టుల మీద వాళ్ళ బాడీలు తాకుతూ ఆనందం పొందుతున్న ఆ రాక్షసులు చూసిన తర్వాత ఏ రకంగా మీరు ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతారు అని చెప్తున్నాను ఇవాళ. అలాంటి ఉద్యమానికి ఇలా దేశ ప్రజలు చీకొడుతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటారు. ఇప్పటి కూడా చెప్తున్నా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గతంలోకి వచ్చిన తక్కువ సీట్లు మీకు వస్తాయి. ఈ దేశమే భారతీయ జనతా పార్టీకి ముఖ్యము. ఒక్క పదవి ఏ రోజు కూడా శాశ్వతం కాదు భారతీయ జనతా పార్టీకి. ఆ రోజు మీకు తెలుసు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోని దేశ ప్రధానమంత్రి వదులుకుంటూ కానీ సిద్ధాంతంలో రాజీ పడలేదు. ఈరోజు కూడా దేశ భద్రత కోసం నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాడు తప్ప ఎలాంటి తప్పు చేసామనే భావన కాదు, గర్వంగా చెప్పగలిగిన పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. ఎలాంటి అవినీతి కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇవాళ కర్ణాటకలో, కేరళలో, పంజాబ్లో, జార్ఖండ్లో అవినీతి రాజ్యం వెళ్తుంది. పేపర్ లీకేజీలు అయినాయి. అక్కడ ఏదైతే చర్య తీసుకోమన్నారో కనీసం చర్యలు లేదు. విద్యార్థులు రేపొద్దున తిరగబడే రోజు వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాని గారికి పూర్తి మద్దతు మేము తెలియజేస్తున్నాం. వారు చేసిన త్యాగాన్ని యావత్తు భారతదేశ చరిత్రలో గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నాం.